సో ఇప్పుడు మనం కార్న్ అండ్ చీజ్ నగెట్స్ చేస్తున్నాం. ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను వినండి. బాయిల్ చేసుకున్న బంగాళదుంప. ఎప్పుడైనా సరే ఆలుగడ్డని ఉడికించుకున్న తర్వాత వెంటనే నీళ్ళలో నుండి తీసేయాలి. అప్పుడే ఆ నీళ్ళంతా ఆలుగడ్డ లాక్కోదు. బంగాళదుంప ఎప్పుడైనా సరే కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన వాటర్ అంతా లాగేస్తుంది. పరాటా చేయాలన్నా ఇలా నగెట్స్ చేయాలన్నా బోండా చేయాలి అన్నా కూడా నీళ్లు లాక్కుంటే మనం బంగాళదుంపని హ్యాండిల్ చేయలేం. ఫ్రెష్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చీజ్, బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, కార్న్ ఫ్లవర్. సో ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి కదా. కార్న్ని మనం కావాలి అంటే ఒక్కసారి మిక్సీలో వేసుకున్నా ఓకే, లేదంటే మనకు ఆ కార్న్ తెలియాలి, ఆ ఫీల్ రావాలి అంటే కొంచెం క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసేసారు కదా. క్రష్ చేసుకున్న కార్న్ని ఒక బౌల్లో వేసేసుకోండి. తరువాత ఉడికించుకున్న బంగాళదుంపని బౌల్లో వేసి మ్యాష్ చేసుకోండి. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే, మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మ్యాష్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మనం పిల్లల కోసం చేస్తాం కాబట్టి మైల్డ్గా ఉండాలి. ఇంట్లో చేస్తున్నాం కదా, ఉప్పు కారం ఎక్కువ వేసుకుందాము అంటే మళ్ళీ పిల్లలకి ఇంట్లో చేసినవి నచ్చవండి. ఆ మైల్డ్గా కార్న్, బంగాళదుంప ఫ్లేవర్ అది తగిలితే కనుక బాగుంటుంది. కార్న్ అండ్ పొటాటో ఎక్కువ మనకి ఆ టేస్ట్ రావాలి, మైల్డ్గా ఉండాలన్నమాట. సో సాల్ట్ వేసేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా పిల్లలు బయట ఇష్టంగా ఎందుకు తింటారు అంటే ఎక్కువ స్పైసీ ఉండవు, మసాలాలు ఎక్కువగా ఉండవు. అంతేకాకుండా మనం ఇప్పుడు డ్రై హర్బ్స్ వేసాం చూసారా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం చిన్న ఒక్క ఇంగ్రీడియంటే కదా, దాన్ని స్కిప్ చేద్దాం అనుకుంటే పోతుంది. సో ఆ ఫ్లేవర్ అదంతా మిస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం కార్న్ ఇంకా పొటాటో మిక్చర్ అయితే రెడీగా ఉంది. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇలా, సో ఇప్పుడు ఇలా రౌండ్గా తీసుకున్నాం కదా, ఇలా ఫ్లాట్ చేసేసి ఇందులో కొద్దిగా చీజ్ ఎక్కువ పెట్టామనుకోండి మళ్ళీ అది మెల్ట్ అయిపోయి ఆయిల్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చీజ్ పెట్టేసి ఎక్కడ బయటకి మనకి చీజ్ కనిపించకుండా లాక్ చేసేయాలి పొటాటోతో. చేసి మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఇలా ఫ్లాట్ ఫినిష్ ఇద్దాం, నగెట్స్ కదా అందుకని. సో ఇప్పుడు ఒకటి క్లియర్గా చూపిస్తాను చూడండి. కొంచెమే, మరి పెద్ద పెద్ద సైజ్ వద్దు, చిన్నగానే చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఫ్లాట్ చేసుకోండి. చేసి చీజ్ ఎంత పెడుతున్నానో చూడండి, కొంచెమే మొజరెల్లా చీజ్ ఇది జస్ట్ ఇలా మిడిల్లో పెట్టి సో ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ పొటాటో మిక్చర్ ఉంది కదా, దీన్ని మనం జస్ట్ తవా ఫ్రై చేసుకొని కూడా హ్యాపీగా తినొచ్చు. ఇదిగోండి చీజ్ ఇంతే, ఎంత పెట్టాను చూడండి, కొంచెమే పెట్టుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి, బయటికి రాకుండా ఫోల్డ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మొజరెల్లా చీజే పెట్టుకుంటున్నాను, ఎందుకు అంటే మొజరెల్లా చీజ్ కొంచెం కరగడానికి టైం పడుతుంది, అందుకని డీప్ ఫ్రై చేసినా కూడా కరిగిపోయి బయటికి రాకుండా. సో ఇదిగోండి ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇలా అన్నీ షేప్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయండి, ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ మైదా పిండి ఇంకా కార్న్ఫ్లవర్. మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు వేస్తే కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ అనమాట. మైదా పిండిలో సగం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, ఎప్పుడైనా స్లరీ చేసుకొని కోట్ చేసుకోవాలి అంటే. ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి బాగా.
ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, పేస్ట్ మటుకి థిక్గా ఉండాలి. సో అన్నీ ఒక దగ్గర రెడీ పెట్టేసుకోండి. పొయ్యి మీద నూనె కూడా వేడిగా ఉంది. మనం కలుపుకున్న స్లరీలో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొద్దిగా. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కార్న్ అండ్ పొటాటో నగెట్స్, జస్ట్ ఇలా పిండిలో ముంచేసి ఒక చెయ్యి వెట్ ఉండాలి, ఒక చెయ్యి డ్రై ఉండాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసి జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే అంటుకుంటుంది అన్నమాట. సో ఇలా చక్కగా కోట్ చేసేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, అప్పటికప్పుడే ఫ్రై చేయాలని ఏం లేదు. ఇప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయడం కుదరలేదు అంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2-3 రోజులు అయినా సరే మీరు ఫ్రై చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా అన్ని ఫస్ట్ కోట్ చేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని ఫ్రై చేసుకోవడం. ఇలా అన్ని నగెట్స్ చేసుకున్న తర్వాత నూనెలో వేసేయండి. నూనె మటుకి సూపర్ హాట్ ఉండొద్దు, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్తో మనం పైన కోట్ చేసాం కదా, తొందరగా నల్లగా అయిపోతాయి. అలా అని చల్లగా ఉంటే కోటింగ్ ఊడిపోతుంది. మీడియం ఉండాలి హీట్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఫ్రై చేసేటప్పుడు మనకి నూనె వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి అంత వేడి అవసరం లేదు. ఇది పర్ఫెక్ట్ ఉంది. హ్యాపీగా ఇంట్లో కార్న్ అండ్ చీజ్ నగెట్స్ చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పొటాటో టేస్ట్తో అదిరిపోతుంది అనమాట. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మరి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఎక్కడైనా 1-2 చీజ్ బయటకు వస్తే కొంచెం ఇలా తొందర తీసేసుకోండి. చీజ్ బయటికి రాకుండా చక్కగా ఫోల్డ్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి. కార్న్ అండ్ చీజ్ నగెట్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నగెట్స్ ఎప్పుడైనా సరే టమాటో కచప్ లేదా మయోనైస్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటాయి. కార్న్ అండ్ చీజ్ నగెట్స్ తయారీ విధానం: ముందుగా బౌల్లో క్రష్ చేసుకున్న కార్న్, ఉడికించుకున్న బంగాళాదుంప వేసి చక్కగా మ్యాష్ చేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని నగెట్స్ లాగా ఒత్తుకొని మధ్యలో మొజరెల్లా చీజ్ పెట్టి రౌండ్గా చేసుకొని చిన్నగా ఫ్లాట్ చేసుకోవాలి. తరువాత మైదా పిండి కార్న్తో తయారు చేసిన స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్న్ అండ్ చీజ్ నగెట్స్ రెడీ అవుతాయి.